ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బంది కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు సింగరేణి బృందాలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. రైట్, ఇక ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అండ్ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో మా ప్రతినిధి శివకుమార్ ఘటనా స్థలం నుంచి అందిస్తారు. శివకుమార్, ఏంటి ప్రస్తుతం అక్కడ పొజిషన్, సహాయక చర్యలు రక్షించేందుకు ఇటు రెస్క్యూ టీమ్స్ ల ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. గత రాత్రి నుంచి వివిధ బృందాలు అనేది టన్నెల్ లోపలికి వెళ్ళి పరిస్థితులను అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మరొక బృందం కూడా టన్నెల్లోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఈ దఫా వెళ్తున్నటువంటి టీంలో టన్నెల్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, దాంతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, అలాగే మిగిలినటువంటి రెస్క్యూ టీమ్కి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళైతే లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ టన్నెల్లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసేందుకు గడిచిన అర్ధరాత్రి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, అలాగే సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా లోనికి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే లోన కొంత విపత్కరమైనటువంటి పరిస్థితులు వారికి దర్శనం ఇచ్చినట్టుగా అయితే లోపలికి వెళ్ళొచ్చినటువంటి రెస్క్యూ టీమ్స్ అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు లోపల ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి అంశాన్ని అయితే పూర్తిగా అంచనా వేస్తూ ఉన్నాయి రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా. అక్కడ పెద్ద మొత్తంలో అంటే దాదాపు ఈ ఘటన 14 కిలోమీటర్ల లోపల టన్నెల్ లోపల జరిగిన తర్వాత అక్కడి నుంచి దాదాపు ఇటువైపు అంటే బయటికి వచ్చేటువంటి మార్గం గుండా దాదాపు 80 నుంచి 100 మీటర్ల వరకు ఆ బురద కావచ్చు, ఆ సెగ్మెంట్లు ఏదైతే ఈ టన్నెల్ నిర్మాణంలో భాగంగా ఉపయోగించేటువంటి సెగ్మెంట్లన్నీ కూడా ముందుకు కొట్టుకొచ్చినటువంటి అంశాలను అయితే చెప్తా ఉన్నారు. అంటే పైనుంచి ఏ స్థాయిలో ప్రెజర్ ఉంది అనేటువంటి అంశాన్ని అయితే రెస్క్యూ టీమ్స్ చెప్తా ఉన్నాయి. అలాగే మెషినరీ కూడా ధ్వంసమైంది, పైనుంచి వచ్చినటువంటి ఆ సెగ్మెంట్స్ కింద పడడం, అలాగే బురద నీరు కూడా పెద్ద మొత్తంలో టన్నెల్లో చేరింది. దాదాపు 60% ఈ టన్నెల్ను 100%గా చూసుకుంటే ఈ టన్నెల్లో దాదాపు 60% మేర బురద కావచ్చు, అలాగే మెషినరీ విరిగిపడడం, అలాగే నీరు కూడా చేరింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. అంటే వీటన్నిటిని దాటుకొని లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు దాదాపు 11 కిలోమీటర్లు 11.5 కిలోమీటర్లు వెళ్ళగానే అక్కడ కొంత వారికి బురద నీరు అడ్డు రావడంతో మెషినరీ కూడా అడ్డం పడడంతో ఈ బెల్ట్ను ఉపయోగించి రెస్క్యూ టీమ్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి, అలాగే ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి కాలనీకి సంబంధించిన రెస్క్యూ టీమ్స్ ఈ బెల్ట్ను ఉపయోగించి ఈ బెల్ట్ మీద నుంచి లోపలికి వెళ్ళినట్టుగా అయితే చెప్తున్నారు. అక్కడ మొత్తం పూర్తిగా మెషినరీ అనేది టన్నెల్కు అడ్డుగా లోనికి వెళ్లకుండా అడ్డుగా పడిపోయినటువంటి సందర్భాన్ని అయితే చెప్తున్నారు. మోకాళ్ళ లోతు వరకు బురద కూడా చేరినటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి పైనుంచి వచ్చినటువంటి నీరు ఏదైతే సెగ్మెంట్లు కూలిన తర్వాత బురద, ఆ తర్వాత వచ్చినటువంటి నీరు పెద్ద మొత్తంలో చేరడంతో నీటిని బయటికి పంపించేటువంటి చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఆ తర్వాత బురదను పక్కకు తొలగించడమా లేదంటే బురదలో నుంచి లోపలికి వెళ్ళడమా అనేటువంటి అంశాన్ని అయితే పరిశీలిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఈ రెస్క్యూ టీమ్స్ని ఈ రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగం చేసేందుకు ఇటు సైన్యం కూడా రంగంలోకి దిగబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా ఈ టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఏదైతే గతంలో ఈ ఉత్తరాఖండ్ కావచ్చు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ టన్నెల్ నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి వారిని కూడా ప్రత్యేకంగా పిలిపించడం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు వాళ్ళు ఈ టన్నెల్ వరకు చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. వారు రావడంతో పాటుగా ఈ సమాంతరంగా వీళ్ళ ఆపరేషన్ కూడా కొనసాగుతూ ఉంది. వీలైనంత త్వరగా ఆ 8 మందిని ప్రాణాలతో కాపాడేందుకు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. గత రాత్రి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, మిగిలినటువంటి బృందాలు ఆక్సిజన్ సిలిండర్లు, మిగిలినటువంటి ప్రత్యేకమైనటువంటి పనిముట్లను కూడా లోపలికి తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అటు ఎస్డీఆర్ఎఫ్, మిగిలినటువంటి రెస్క్యూ టీమ్స్ ముఖ్యంగా ఈ టన్నెల్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా లోపలికి పంపించడం జరిగింది. వారికి పూర్తిగా ఈ టన్నెల్కి సంబంధించినటువంటి అవగాహన ఉన్న నేపథ్యంలో వారు ఏ రకమైనటువంటి సహాయం అందించేటువంటి అంశానికి సంబంధించి కూడా వారిని కూడా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. ఆ మెషినరీని బయటికి లాగడం, సమాంతరంగా కింద ఉన్నటువంటి బురదను లేదా నీటిని బయటికి పంపించేటువంటి ప్రయత్నాలను ఏ రకంగా కొనసాగించాలనే అంశానికి సంబంధించి ఓవరాల్గా పోయొచ్చినటువంటి టన్నెల్ లోపలికి వెళ్ళొచ్చినటువంటి బృందాలన్నీ కూడా ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్ను వేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే బురద, ఈ నీరు, ఈ మెషినరీ పడిపోయిన తర్వాత కొంత మైదానం లాగా ఉన్నట్టుగా వారైతే చెప్తా ఉన్నారు లోనికి వెళ్ళినటువంటి సిబ్బంది అయితే. ఆ తర్వాత మెషినరీ ఉంది. అయితే మెషినరీ అవతల ఈ సిబ్బంది 8 మంది
ఆడ చిక్కుకుపోయి ఉంటారనేటువంటి ఆ అంశాన్ని అయితే వీళ్ళు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. వారిని ఏ రకంగా రక్షించాలనేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. లోపలికి పోయి వచ్చిన తర్వాత వీరంతా సమీక్ష జరిపి తదుపరి ఆపరేషన్ను మరింత వేగంగా చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ అంజితో